ప్రేమ ప్లస్ త్యాగం ప్లస్ సహనం అంటే ఆమె. జగత్పాలనలో అలసట నొందిన దేవాది దేవుడు సైతం అమ్మ వడిలో సేద తీరడానికే అవతారాలు దాల్చాడు. అలాంటి అద్భుత అవకాశం సాధించింది మగువ. మన మనుగడకే ప్రాణం పోసింది ఆమె. అంతు చిక్కని అనురాగ వైశాల్యం, నవ్వును మించిన సుకుమార్యం, అవసరానికి ఆసరాగా నిలిచే ధీరత్వం, ఎంతటి క్లిష్ట పరిణామాలనైనా ఎదుర్కొనే నేర్పరితనం, భూమాతకే అబ్బురం అనిపించేంతటి సహనం, ఒకటా రెండా ఒక స్త్రీ ఆవిష్కరించగలిగే నైపుణ్యాలు అనంతం, అద్భుతం. ఇంద్రాది అష్టదిక్పాలకులు మాయానలుని రూపంలో పోటీ పడుతున్న దమయంతి స్వయంవర సభ. ఏమాత్రం తొట్టుపాటు లేకుండా నలుని కంఠాన వరమాల వేసి తన ధర్మశాస్త్ర నిపుణతను తెలిపింది దమయంతి. వారి జీవితం ఎన్నో ఒడిదుడుకుల పాలైనా అన్నిటినీ దాటుకుని ముందుకు సాగింది. సమాజం అచ్చరు పొందేలా రెండో స్వయంవరం ప్రకటించింది. వినూత్న పద్ధతిలో భర్తని గుర్తించి కుటుంబ రథాన్ని గాడిన పెట్టుకున్న దమయంతి సాహసం ఎంతటిదో కదా. సర్వభోగాలను వదిలి రాముడు ఎక్కడుంటే అదే తన సామ్రాజ్యం అని నమ్మింది సీత. రావణుడి చెరలో బందీ అయిన సమయంలోనూ మొక్కవోని ధైర్యంతో నిలిచి రామ ఘన పరాక్రమాన్ని లోకానికి చాటి చెప్పే దాంట్లో నాటి సీత ఎంతో పాత్ర వహించింది. నాటి సమాజ రీతులకు తలవంచి అగ్ని పునీతగా శ్రీరామ సీతగా అయోధ్య చేరింది. రాజధర్మం ఆమెని వనవాసానికి తిరిగి పంపితే వేలగా మిగిలిపోలేదు. రఘుకుల వంశాంకురాలని సమర్థంగా పెంచి శ్రీరాముడికి అప్పగించింది. సాకేతపుర ప్రజల పునరాహ్వానాన్ని చిరునవ్వుతో తృణీకరించి స్వాభిమానంతో తనకు అనువైన చోటికి వెళ్ళింది. ఆమె చూపిన సాధికార శైలి, స్వయ నిర్ణయాధికారం తరతరాలకు అనుసరణీయం కదా. ప్రశ్నించే తత్వాన్ని పెంచింది. జనక మహారాజు విద్వత్సభలో మెరిసి బాలసీతకు ధార్మిక జీవనం పట్ల అవగాహన కలిగించింది గార్గి. వేదాధ్యయనంతో పొందిన మహాజ్ఞానాన్ని నలుగురికి పంచింది. వారిలో ప్రశ్నించే తత్వాన్ని పెంచింది. బ్రహ్మజ్ఞానం పట్ల చైతన్యం కలిగించింది. ప్రతి సేవను మించిన పరమావధి లేదని భావించే ఆ కాలంలోనే ఆధ్యాత్మిక ఉన్నతికి లింగభేదం లేదంటూ అవగాహన కలిగించింది. మానవీయ విలువలను ప్రేరేపించింది. గురువుగా తనదైన ప్రత్యేకతను చాటుకుంది గార్గి. పెంపకంలో మార్గదర్శి ఆమె. మొక్కై వంగనిది మానై వంగున అనుకున్న యశోదమ్మ అల్లరి చేష్ట చిలిపి కృష్ణుని చిన్నతనంలోనే తీర్చిదిద్దింది. వెన్న ముద్దలతో పాటు పౌరాణిక కథలను వంటబట్టించింది. ఆమె నేర్పిన లోకరీతి గోపబాలుని జగద్గురుని చేసింది. ఆమె పెంపకం అభినందనీయం. పిల్లల ఆలన పాలనలో ఆమె చూపిన మార్గం సర్వశ్రేయస్కరం. కష్టాలకు కుంగని కుంతీదేవి. దూర్వాస మహర్షి ఇచ్చిన వరం ఆమెకి పాండవులను అందిస్తే ఒంటి చేత్తో వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దింది కుంతీదేవి. అభం శుభం తెలియని వయసులో సమాజానికి భయపడి కొడుకుని దూరం చేసుకున్నా, భర్తను కోల్పోయి దాయాదులు చెంత బతకాల్సి వచ్చిన ఆందోళనతో సతమతమైపోలేదు. కర్మఫలాన్ని అనుభవించగోరిందే కాని ఫలాయనం చిత్తగించలేదు. ఆమె కష్టాలకి కుంగిపోలేదు. ధర్మాచరణలో వెనుకడుగు వేయలేదు. వ్యతిరేక పరిస్థితుల్లోనూ కూడా వెన్ను చూపని ఆమె ధైర్యం మనందరికీ మార్గదర్శకం. ప్రతినపూని ద్రౌపది. అర్జునుని అల్లునిగా పొందాలని సంకల్పంతో యాగం చేశాడు ద్రుపదుడు. అగ్నిజాతగా ఉద్భవించింది ద్రౌపది. జూదం పేరిన ద్రౌపది భర్తలను దాసులుగా మార్చి ఆమెని అవమానించాలనుకుంది దుష్ట చతుష్టయం. వలువలేనన్ని వలువలను కృష్ణుడు ప్రసాదించడంతో ఆ ఘోర పరాభవం నుంచి బయటపడింది. ప్రతినపూని అధర్మాన్ని ఎదిరించింది. మేధోబలాన్ని చాటి విశిష్ట వనితగా నిలిచిపోయింది. కావేరీ నదిని పుక్కిటి పట్టిన అగస్త్య మహర్షి సతీమణి లోపముద్ర తమ సంతానం సురక్షితంగా సుఖమయ జీవనం గడపడానికి కావలసిన ఏర్పాట్లను పూర్తి చేసిన తర్వాతే అగస్త్యుని పరిపూర్ణ అర్థాంగిగా మారింది.
ఆర్థిక స్వావలంబన కోసం లోపాముద్ర వేసిన ముందడుగు నేటి తరానికి దారి చూపగలదు. సావిత్రి గాథ చిరస్మరణీయం. అల్పాయుష్కుడైన భర్త సత్యవంతుణ్ణి అనుసరిస్తూ పతి ప్రాణాల కోసం యముణ్ణి సైతం ఎదిరించింది. వినయం చూపుతూనే వివేకం ప్రదర్శించి భర్తని పూర్ణాయుష్కుని చేసుకున్న సావిత్రి విజ్ఞత, తెగువ, పట్టుదల మనకు ఆదర్శం కావాలని కోరుకుందాం. లేలేత ప్రాయంలోనే తండ్రి కోరికను అర్థం చేసుకున్న శాంతాదేవి ఆడవారిని కన్నెత్తి చూడని ఋష్యశృంగుని పెళ్లాడింది. శ్రీరామచంద్రుడి జన్మకు కారణభూతమైన యాగానికి శ్రీకారం చుట్టింది ఆమె. ప్రమాదకరమైన అంశాలను అధిగమించడంలో ఎంతో నేర్పరితనం చూపింది. తన అనుకున్న వారిపై ఆడపిల్లలు చూపించే ప్రేమ, ఆదరణలకు నిలువుటద్దం శాంతాదేవి. నిగమ శర్మ అక్క. నిరంతర వేదఘోషతో అలరారే ఆ ఇంటి శోభను దెబ్బతీసేలా వ్యసనపరుడయ్యాడు నిగమ శర్మ. కొత్తగా పెళ్ళైన తమ్ముడు భార్యను పట్టించుకోకపోవటం, తల్లిదండ్రుల బాగోగులను గాలికొత్తిలేయటం అతడి సోదరుడికి వేదన కలిగించింది. తమ్ముడిని సరిదిద్దాలని పుట్టింటికి వచ్చింది. పునర్వైభవాన్ని తీసుకొచ్చింది. తమ్ముడికి ఆ అక్క చెప్పే హితవు వ్యసనాల బారిన పడిన ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకుంటున్న అందరికీ వర్తిస్తుంది. నిగమ శర్మ అక్కగా మాత్రమే పేర్కొన్న ఆ పాత్ర యువత పట్ల మహిళల బాధ్యతను గుర్తు చేస్తోంది. ఇలా ఒకరో ఇద్దరో కాదు, తరతరాలుగా కోకొల్లలు ప్రేమ, త్యాగం, శాంతి, సహనం, వివేకం, విచక్షణ, కార్యదీక్ష, పట్టుదల వంట పట్టించుకుని తన ఉనికిని చాటుకున్నారు. అత్యున్నతిని సాధించారు. ఆ ఆదర్శ మహిళ మనల్ని స్మరించుకుంటూ స్ఫూర్తిని పొందుదాం. నవశకానికి దారులు పరుద్దాం. పురాణ స్త్రీల విశేష గుణాలను, వారు ప్రదర్శించిన తెగువ, చొరవలను సాంకేతిక పరిజ్ఞానంతో కలబోసి మహిళల భద్రతకు, సాధికారతకు పెద్దపీట వేద్దాం. మహిళల స్థితిగతులను బాగుపడిందే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు అన్నారు స్వామి వివేకానంద. కనుక అవసరమైన సహకారాన్ని అందిద్దాం. ఆమె మనసెరిగి ప్రవర్తిస్తూ ధైర్యస్థైర్యాలకు చేయూతనిద్దాం. ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజున అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి పూనుకుందాం.